ఏదో షార్ట్ రీల్ చూసేసి అమ్మో వాడికి 4,000 వస్తుందంట, అమ్మో వీడికి 5,000 వస్తుందని చెప్పేసి మీరు కట్టలు తెంచుకొని కార్ కొనిస్తే మీ జీవితం స్పాయిల్ అయిపోతుంది భయ్యా. 10 లక్షలు మన లాంటి మిడిల్ క్లాస్ 10 లక్షల అప్పుని ఎలా తీర్చగలం చెప్పండి, మీరే చెప్పండి. తీర్చగలమా? లాస్ అయిపోతే లాస్ట్లోకి వెళ్ళిపోతాం, కానీ మళ్ళీ మనం ప్రాఫిట్లోకి రాలేము. మనకి ఎటువంటి ఆదాయం లేదు అనుకున్నప్పుడే కదా మనం ఈ క్యాబ్ ఫీల్డ్లోకి వస్తున్నాము. ఇప్పుడైతే కస్టమర్ దగ్గరకు వచ్చేసాను. ఓటీపీ తీసుకున్న ట్రిప్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి నాకు 29 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. బట్ ఏంటంటే రూట్ మ్యాప్ అంతా కూడా బ్లూ లైన్ చూపిస్తుంది, అంటే ట్రాఫిక్ ఎక్కడ మనకి టచ్ అవ్వదు. మనం వెళ్లే రూట్ అంతా కూడా ఔటర్ రింగ్ రోడ్ లో నుంచి అయితే నాకు చూపిస్తుంది. ఈ 30 కిలోమీటర్లు కూడా నాకు వేసరికి 50 మినిట్స్ అయితే చూపిస్తుంది భయ్య. లాంగ్ వెళ్ళేటప్పుడు ఇది ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ట్రాఫిక్ లేని రూట్ లో వెళ్ళిపోతే మనం ఆ డెస్టినేషన్ కి చాలా వేగంగా వెళ్ళిపోవచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ది ఈ రైడ్ లో నాకు ఎంత ఎర్నింగ్స్ వస్తాయో తెలియదు, చూపిస్తాను ఎంత ఎర్నింగ్స్ వచ్చాయి అనేది. సో ఇలా ఉంటుంది, ట్రాఫిక్ ఏమీ లేదు కాబట్టి మనం ఈజీగా 80 to 90 క్రూజ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. ఫైనల్లీ నేనైతే శంషాబాద్ బస్ స్టాండ్కి అయితే వచ్చాను. ఈ కస్టమర్ని ఇక్కడ డ్రాప్ చేసి అమౌంట్ కూడా కలెక్ట్ చేసుకున్నాను భయ్య. ట్రిప్ క్లోజ్ చేస్తున్నాను చూడండి, క్యాష్ కలెక్టెడ్. సో అమౌంట్ వచ్చేసరికి 520 రూపీస్ అయితే చూపిస్తుంది. ట్రిప్ అనేది క్లోజ్ చేద్దాం. కమిషన్ కట్ అయ్యి మనకి ఎంత వస్తుందో నేను మీకు అది కూడా చూపిస్తాను. 520లో మనకు వచ్చిన అమౌంట్ వచ్చేసరికి 382 రూపీస్ మాత్రమే వచ్చింది. రిమైనింగ్ అమౌంట్ అనేది మనకి కమిషన్ అయితే కట్ అయింది. 29 కిలోమీటర్లు అయితే మనం ట్రావెల్ చేసాం. మనకి 382 రూపీస్ అయితే వచ్చింది కదా. 382 రూపీస్ డివైడెడ్ బై 30 వేస్తే పర్ కిలోమీటర్ కి ఊబర్ వాళ్ళు 12 రూపీస్ ఇచ్చారు భయ్య. ఉప్పల్లో ఉండేటప్పుడు మంచి బుకింగ్ వచ్చింది భయ్య అని చెప్పి యాక్సెప్ట్ చేశాను. ఏది 30 కిలోమీటర్కి 400 చూపిస్తుంది కదా. యాక్సెప్ట్ చేస్తే మనం సిటీ అవుట్ సైడ్ నుంచి వెళ్ళిపోవచ్చు, తక్కువ టైంలో ఎక్కువ ఎర్నింగ్స్ వస్తాయని చెప్పి యాక్సెప్ట్ చేస్తే వాడు ఎంత ఇచ్చిందో తెలుసా? 30 కిలోమీటర్కి కనీసం 400 ఇవ్వలేదు భయ్య. దీన్ని మేపినప్పుడు సరిపోతుంది, మన జీవితం అంతా కూడా మెయింటెనెన్స్ చేయాలి. కార్ 10,000 కిలోమీటర్లు ట్రావెల్ చేసిందంటే దీనికి ఒక 5,000 మెయింటెనెన్స్ తీయాలి, ఏది సర్వీసింగ్ కాస్ట్ అన్నట్టు. తర్వాత మంత్ ఎండింగ్ వచ్చిందంటే ఈఎంఐ పడుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఖర్చులు ఎక్కువ, ఆదాయం తక్కువ. ఈ డబ్బులతో మనం బ్రతకగలమే కానీ మనీ ఎక్కువ సేవింగ్ చేసుకుంటాము. కస్టమర్కి బిల్ వచ్చేసరికి 520 రూపీస్ అయితే చూపించింది. నాకు 130 రూపీస్ కమిషన్ కట్ అయింది. ఒకే ఒక ట్రిప్లో కమిషన్ 132 రూపీస్ కట్ అయింది. సో మరీ ఇంత దారుణంగా కమిషన్ కట్ చేస్తే ఎలా మన డ్రైవర్లు అందరూ ఎలా బతుకుతారు? నాకేమీ అర్థం కావట్లేదు అసలు. ప్రతిరోజు కార్ మెయింటెనెన్స్ తీయాలా, సిఎన్జి డబ్బులు తీయాలా, మన ఫుడ్ మెయింటెనెన్స్ తీయాలా, మంత్ ఎండింగ్ వచ్చేసరికి కార్ ఈఎంఐ కట్టాలా. రేపటి కోసం లక్షల్లో సంపాదించేస్తాను అనుకుంటే కుదరదు. అలా మీరు ఎవరైనా అనుకుంటే ఈ ఫీల్డ్లోకి రావద్దు. ఇందులో చాలా కాన్స్ అయితే ఉన్నాయి భయ్య. మనకి ప్రోస్ ఎన్ని ఉన్నాయో కాన్స్ అంతకన్నా ఎక్కువగా అయితే ఉన్నాయి. సో అందుకోసమని నేను క్లియర్గా అవేర్నెస్ వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఈ ఊబర్ బైక్ లేదా ఊబర్ కార్లోకి వచ్చి ప్రతిరోజు 5,000 రూపీస్ ఎర్నింగ్ చేయాలనుకుంటున్నా, కుదురుతుందా? ఈడ బిజినెస్సే లేకపోతే నువ్వు 5,000 రూపీస్ ఎలా ఎర్నింగ్ చేస్తావు భయ్యా? ఒక డ్రైవర్ అన్న ఒక రోజులో 3,000 చేయడమే చాలా కష్టమైపోతుంది. 3,000లో 1,000 రూపాయలు పెట్రోల్ పోతుంది, 2,000 రూపాయలు మిగిలితే ఆ 2,000 రూపాయలు 500 రూపీస్ అడిషనల్ ఖర్చులు, ఆ 1,500లో సగం అమౌంట్ ఈఎంఐ, మిగిలితే 700. ఆ 700తో ఇంటికి తీసుకెళ్తే ఆ ఖర్చులు ఈ ఖర్చులు పోయి మిగిలేది 500. ఈ 500 అంటే నెలకి 15,000. 15,000 అంటే మంత్ ఎండింగ్ రూమ్ కిరాయి కట్టాలా, ఏం మిగలట్లా. వీడికి వచ్చి టైం వేస్ట్. కానీ హార్డ్ వర్క్ చేస్తాను, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకున్నప్పుడు 4 ఇయర్స్ పనిచేసి ఎంతో కొంత మనీ వచ్చినా పర్లేదు, ఈ కార్ 4 ఇయర్స్ తర్వాత నా సొంతం అయిపోతే సరిపోతుంది అనుకుంటే వచ్చి కార్ తీసుకోండి. లేదనుకుంటే ఈ ఫీల్డ్లోకి రావద్దు, వేరే ఫీల్డ్లో చూసుకోండి. ఈ మధ్యన క్యాబ్ చాలా దారుణంగా పడిపోయింది. అసలు రేట్ అనేది బైక్ ట్యాక్సీ కంటే మరీ దారుణంగా ఇస్తున్నాడు. కళ్ళల్లో వాటర్ వస్తున్నాయి. సో చాలామంది డ్రైవర్ అన్న వాళ్ళు లాస్ట్ టైం అంతా కూడా ధర్నా చేశారు. ఎందుకని చేశారు? ఎవరి కోసం చేశారు? మన కోసమే చేశారు, అవునా కదా? సో మనం భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు ఫేస్ చేయకూడదు. ఆ కంపెనీ వాళ్ళతో పోరాడితే మంచి ఫెయిర్లు ఇస్తే మనం మన ఫ్యామిలీతో హ్యాపీగా మెయింటెనెన్స్ అవ్వచ్చు, ఫ్యామిలీని మంచిగా పోషించుకోవచ్చు అని చెప్పి చాలామంది డ్రైవర్ అన్న వాళ్ళైతే ధర్నాలు చేశారు. బట్ ఆ కంపెనీ ఏమైనా పట్టించుకోలేదు, అవసరమే లేదు. ఆ కంపెనీ ఏమంటుందంటే, నేను నీకు రమ్మన్నానా, నీకు ఇష్టమై నువ్వు వచ్చావు, ఇష్టం ఉంటే చేయి లేకపోతే లేదంటుంది. సో అది కూడా నిజమే కదా. ఆ కంపెనీ మనల్ని పిలలేదు, మనకి డబ్బులు అవసరమే మనం వచ్చాము. సో మన అవసరం వాళ్ళకి లేదు, వాళ్ళ అవసరమే మనకుంది. అట్ ప్రజెంట్
ఏదో ప్లాట్ఫామ్ ఉంటే సరిపోతుంది, ఎర్నింగ్ చేసుకుందాం అని చెప్పి మనం ఆలోచిస్తున్నాం కాబట్టి వాళ్ళు మన పైన ఆధిపత్యం చలాయిస్తున్నారు. సో నేను ఎవరిని తప్పుపట్టట్లే, ఆ కంపెనీ వాళ్ళని తప్పుపట్టట్లే, మన డ్రైవర్ అన్న వాళ్ళని కూడా తప్పుపట్టట్లే. సో నిజానికి ప్రజెంట్ మార్కెట్లో బిజినెస్ ఎలా ఉంది దీన్ని మాత్రం చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను. మనం తిరిగి మన హెల్త్ని కోల్పోతున్నాం. వీటిని గుర్తుపెట్టుకున్నారా? మన హెల్త్ కోల్పోతున్నాం. నెక్స్ట్ ఏంటంటే మన ఫ్యామిలీతో కరెక్ట్ టైం కూడా స్పెండ్ చేయలేకపోతున్నాం. ఒక ప్లేస్కి వెళ్ళాలంటే 10 సార్లు ఆలోచిస్తున్నాం, అమ్మో అక్కడికి వెళ్తే ఎంత ఖర్చు అయిపోతుందేమో. ఇలాంటి ఎన్నో టెన్షన్స్ ఉండడం వల్ల కరెక్ట్ టైంకి ఇంటికి వెళ్ళట్లా, ఒక వీలైనంత సేపు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయట్లా. తెల్లారి నుంచి రాత్రి వరకు రోడ్ల మీద తిరిగి జీవితం అంతా రోడ్ల మీద గడిపేస్తున్నాము. సో అంత ఈజీగా ఉండదు భయ్య, ఇది చాలా హార్డ్ వర్క్ చేయాలి. అలా హార్డ్ వర్క్ చేయగలను అనుకున్నప్పుడే మీరు వచ్చి వర్క్ చేసుకోవచ్చు. సో మెయిన్గా మన డ్రైవర్ అన్న వాళ్ళందరూ కూడా ఎంతో వేలల్లో లక్షల్లో సంపాదించేస్తున్నారు అని చెప్పి బయట వాళ్ళు అనుకుంటున్నారు. అది నిజంగా తప్పు భయ్య. సో ఇక్కడ క్యాబ్ డ్రైవర్లు అంతా కూడా సర్వైవ్ అయ్యేంత మనీ మాత్రమే వస్తుంది. ఆ డబ్బులతో ఆ కార్ ఈఎంఐ కట్టుకొని వాళ్ళ ఫ్యామిలీని మెయింటెనెన్స్ మాత్రమే చేసుకుంటున్నారు, అంతకుమించి ఏమీ లేదు. అంటే ఒకరి పైన ఆధారపడకుండా వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళు పోషించుకుంటున్నారు అంతే. ఇక్కడ ఏమీ అంతగానం లక్షల్లో డబ్బులు మిగలట్లేదు భయ్య. సో ఇదైతే ఫస్ట్ షో నేనైతే చెప్తున్నా, ఇలా ఉంది పరిస్థితి. ఇలాంటప్పుడు కారు కొనడం ఎంతవరకు కరెక్ట్ మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. సో నన్ను అడిగితే నా 100% సజెషన్ ఏంటంటే ముందు కారు కొనకండి. ఎవరైనా మీకు కారు ఇచ్చేవాళ్ళు ఉంటే లేదా ఏదైనా రెంటెడ్ కార్తో బిజినెస్ చేయండి. 10 to 15 days ఆర్ 1 month చేయండి. చేసిన తర్వాత మీకు ఎక్స్పీరియన్స్ అవుతుంది ఈ క్యాబ్ ఫీల్డ్ ఎలా ఉంటుంది, దీనిలో పెట్రోల్ ఎంత పోతుంది, సిఎన్జి ఎంత పోతుంది, ఎంత ప్రాఫిట్ వస్తుంది, నేను ఎన్ని అవర్స్ వర్క్ చేస్తాను అనేది. సో ఇవంతా తెలుసుకున్న తర్వాత మీకు క్లారిటీ వస్తుంది. అప్పుడు మీరు వర్క్ చేయాలా వద్దనేది మీరు డిసైడ్ చేసుకోవచ్చు. ఏదో షార్ట్ రీల్ చూసేసి అమ్మో వాడికి 4,000 వస్తుందంట, అమ్మో వీడికి 5,000 వస్తుందని చెప్పేసి మీరు కట్టలు తెంచుకొని కారు కొనేస్తే మీ జీవితం స్పాయిల్ అయిపోతుంది అయ్యా. 10 లక్షలు మన లాంటి మిడిల్ క్లాస్ 10 లక్షల అప్పుని ఎలా తీర్చగలం చెప్పండి, మీరే చెప్పండి. తీర్చగలమా? లాస్ అయిపోతే లాస్ట్లోకి వెళ్ళిపోతాం, కానీ మళ్ళీ మనం ప్రాఫిట్లోకి రాలేము. మనకి ఎటువంటి ఆదాయం లేదు అనుకున్నప్పుడే కదా మనం ఈ క్యాబ్ ఫీల్డ్లోకి వస్తున్నాము. సో ఇవంతా మీరు ఆలోచించండి. నేను చెప్పేదంతా మీకు సోది అనిపించవచ్చు. చాలామంది చెప్తున్నారు అన్న నువ్వు సోది చెప్తావు అన్న అనేసి. సోది అంటే నాకు అర్థం కావట్లేదు ఏమో మరి. నేను యాజ్ ఏ డ్రైవర్గా ఎన్ని ఇబ్బందులు పడుతున్నానో, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీకు చెప్పాలి. మీకు చెప్తే ఎంతో కొంత అవేర్నెస్ వస్తుంది, మీకు తెలుస్తుంది అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. అంతేగాని క్యాబ్ ఫీల్డ్ ఇలా ఉంటుంది, దీనిలో ఇంత ప్రాఫిట్ ఉంటుంది, మీరు అందరూ ఊరు నుంచి ఇక్కడికి వచ్చేయండి, మంచిగా ఎర్నింగ్ చేసుకోండి, మీరు అందరూ కార్లు కొనండి అని నేను ఎప్పుడు ఏ వీడియోలో చెప్పలేదు, ఎప్పుడు ఏ వీడియోలో కూడా చెప్పను. మీరందరూ హ్యాపీగా ఉంటేనే నేను హ్యాపీగా ఉండగలను, అవునా కాదా? సో అందుకోసమే ఒక కార్ కొంటున్నామంటే 10 లక్షలు ఇన్వెస్ట్ చేస్తున్నాం. ఆ ఇన్వెస్ట్ చేసే ముందు తెలుసుకోండి, తెలుసుకున్న తర్వాత కార్ అయితే కొనండి, ఓకేనా? నేను ఎలాంటి పెయిడ్ ప్రమోషన్ చేయట్లేదు. మీకు ఏ యాప్లో కావాలంటే ఆ యాప్లో మీరు వర్క్ చేసుకోండి. సమ్ టైమ్స్ ర్యాపిడో బాగుంటుంది, సమ్ టైమ్స్ ఊబర్ బాగుంటుంది, సమ్ టైమ్స్ ఓలా బిజినెస్ బాగుంటుంది. సో మనకి ఎక్కడ ఎక్కువ ఎర్నింగ్స్ వస్తున్నాయి అక్కడికి వెళ్ళిపోండి. మీరు ఇప్పటి వరకు నా వీడియోని స్కిప్ చేయకుండా ఇక్కడి వరకు చూసారంటే ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేస్తే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ అయితే మీ ముందుకి తీసుకొస్తాను. అట్ ద సేమ్ టైం మీరు ఇదివరకే ఈ ఓలా ఊబర్ ర్యాపిడ్లో వర్క్ చేస్తూ ఉంటే మీ డైలీ ఎర్నింగ్స్ ఎంత, మీ ప్రాఫిట్ ఎంత, మీ ఖర్చులు ఎంత అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే ఎవరైతే కొత్త వాళ్ళు జాయిన్ అవ్వాలనుకుంటారో వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది, ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. రీసెంట్లీ చాలామంది అడుగుతున్నారు అన్న వాగ్నర్ కార్తో డేలో ఎర్నింగ్ చేయండి, 1 full tank సిఎన్జితో ఎంత ఎర్నింగ్స్ వస్తాయన్న, 1 full day వర్క్ చేయండి అన్న, 1 full tank సిఎన్జితో లోకల్తో మనం ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేయొచ్చు, ఎంత ఎర్నింగ్స్ వస్తాయో, రియల్ లైఫ్లో ఎంత ఎర్నింగ్స్ వస్తాయో చేసి చూపించండి అని చెప్పి అన్నారు. సో అందుకోసమే ఇవాళ వీడియోలో నేనైతే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను.